దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన యోహాను గారు చేస్తున్నారు. ఒకవేళ దేవునికి చిత్తములో ఈ ప్రార్థన లేదనుకోండి, ఆయన చేయడు. యోహాను గారు 12 మంది శిష్యుల్లో ఒక గొప్ప శిష్యుడు, చివరి వరకు ఉన్న శిష్యుడు, అందరూ చనిపోయినా మిగిలి ఉన్న శిష్యుడు, ప్రకటన గ్రంథం రాసిన శిష్యుడు, దేవునితో మాట్లాడిన శిష్యుడు, దేవునికి ప్రార్థించి గొప్ప గొప్ప కార్యములను పొందుకున్న ఈ యోహాను గారు చేసిన ప్రార్థన గాయు విషయంలో ఏంటి అనంటే, ఇదిగో సౌఖ్యముగా ఉండవలెనని నేను ఏం చేస్తున్నాను, దేవునికి ప్రార్థించుచు ఉన్నాను. గాయు అనేటువంటి ఆయన యొక్క మొదటి స్థితిని మనము చూస్తే, ఆయన దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన యొక్క ఆత్మీయ స్థితి చాలా ఆరోగ్యకరముగా ఉన్నది. ఆత్మీయ ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఈ రెండు కూడా విశ్వాసికి చాలా అవసరం. ఆత్మీయ ఆరోగ్యము కలిగి శారీరక ఆరోగ్యము కలిగి ఉండకపోతే అది కూడా వ్యర్థమైనటువంటి జీవితమే అని మనం అనుకోవాల్సిన వారమై ఉన్నాం. కారణం ఏంటి అనంటే, ఒక దైవజనుడు ఏమని రాస్తున్నాడు అనంటే, ఈ వాక్యములో సెలవిచ్చిన మాట యోహాను గారు గాయ విషయంలో సౌఖ్యముగా ఉండవలెనని నేను ప్రార్థిస్తున్నాను. సౌఖ్యముగా అంటే అర్థం మనం చెప్పుకున్నాం, గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యము కలిగి ఉండుట. మెయింటైనింగ్ గుడ్ హెల్త్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హానరింగ్ గాడ్ అని ఒక ఆయన అన్నాడు. అంటే మంచి ఆరోగ్యము కలిగి ఉండుట అనేటువంటిది కూడా దేవుని మహిమ పరచడమే. మంచి ఆరోగ్యం, అనారోగ్యవంతులుగా ఉండకపోవడం, మన యొక్క శరీరానికి కావలసిన మంచి మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం, దానిని బట్టి శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. మంచి మంచి వాక్యాలు విని దాని ప్రకారముగా నడుచుకోవడం బట్టి ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆత్మీయ ఆరోగ్యమే కాదు, శారీరక ఆరోగ్యము కూడా అవసరమై ఉన్నది.